సికింద్రాబాద్ తెలంగాణ రాష్ట్ర టీడీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు బోయాగూడలోని ముదిరాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు ఆయన జన్మదినానికి హాజరయ్యారు. తన 69వ జన్మదిన వేడుకలకు హాజరైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులకు సంబంధించి తమ వ్యూహాలు తీసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పటిష్టంగానే ఉందని, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతే తమకు అనుకూలత అని ఆయన పేర్కొన్నారు. ఉన్నటువంటి మీ ఇమారతులన్నీ ఎవలాయంలో వచ్చినాయి. అందుకొచ్చి నేనేమన్నా మీడియా ఉన్న శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. మేము సౌ మాట్లాడినా మీరు ఒక్క ఆన్సర్తోనే జవాబు చేయగలుగుతాం. కనుక మంచి జరగడానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దామని మీ ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భవన్లో జరిగినటువంటి జన్మదిన కార్యక్రమాలు ఉదయం నుండి పార్టీ ఆఫీస్ కానీ ఇంటి నుండి కానీ అన్ని ప్రాంతాలు చేసుకుంటూ కాదు. ప్రధానంగా ప్రతి సంవత్సరం ముజాజ్ భవన్లో వ్యక్తం చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఈరోజుతో పాటు ఎల్లప్పుడూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. వాళ్ళతో పాటు ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా ఆనందంగా ఉండాలి, 4 డబ్బులతో తులలాడాలని భగవంతుని కోరుతున్నా. మంచి కార్యక్రమం ఏది తీసుకున్నా మనమందరం కలిసిమెలిసిగా మంచిని కోరాలి, చెడుని విడరాడాలి. రాష్ట్రంలో కూడా బీద బడుగు వర్గాలతో పాటు మనము ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఉన్న వాళ్ళని తక్కువ చూడండి, లేని వాళ్ళని దయచేసి మీరు సహకరించాలి. ఇంత మీడియా వచ్చినా సంపన్న వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా కోరడం జరుగుతుంది. మరొకసారి రాష్ట్రంతో పాటు దేశం కానీ మన ప్రాంతం కానీ అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా మన పిల్లలకు చదివించవలసిన బాధ్యత మీ ద్వారా పెద్ద ఎత్తున కోరడం జరుగుతుంది. ఈ 2 రోజులలో బీఆర్ఎస్ వాళ్ళు మొదటి లిస్టు ప్రకటిస్తున్నారు. టీడీపీ నుంచి ఎప్పుడు లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తున్నారు? 2 రోజులలో బీఆర్ఎస్ వాళ్ళు మొదటి లిస్టు ప్రకటిస్తున్నారు. టీడీపీ నుంచి ఎంతమందిని మొదటి దఫాలో ప్రకటిస్తారు? కార్యాచరణ ఏమైనా ప్రారంభమైందా? మీరు ఎట్లా చెప్తే అట్లన్నా, మీరు ఎంత చెప్తారో అంత ప్రకటిస్తాం. అందరు రెడీ ఉండరు. మేమేం చూస్తున్నామంటే కుండకాడ చూసుకుంటావా బండకాడ చూసుకుంటావా అనేది ఉంది. ఏమంటారు? అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు 4 రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దిగబోతున్నాయి. అందరూ కూడా వాళ్ళు ప్రకటించగా నేను ప్రకటించగా కాదు, ఎవరెవరి ప్రాంతాల్లో ఎవరెవరి దగ్గర ఉన్న క్యాడర్లు వాళ్ళు దించవలసిన అవసరం ఉంది. తెలుగుదేశంకి వచ్చే వరకు 119 సీట్లు నిలబెడతామని నేను గతంలో కూడా చెప్పినా, మొన్న కూడా చెప్పినా, మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినా, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తున్నా. అయితే మనం ఎన్ని ప్రకటిస్తామనేది కాదు, ఎంత నిలబెడుతున్నాం అనేది కావాలి. కనుక దాని ద్వారా మనకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో కూడా తెలుగుదేశం నడుస్తుంది. అందుకు 119 సీట్లు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ఉన్నది, ఏమున్నది, ఏం లేదని చెప్పుడు కంటే రేపు ఎలక్షన్ చూపెడతారు. ఎలక్షన్ చెప్తుంది. ఇప్పుడు 4 పార్టీలు అన్నీ కూడా రాజకీయాలలో వచ్చిన పార్టీలే కదా, రాజకీయం చేసిన పార్టీలే, ప్రభుత్వాలు వెళ్ళిన పార్టీలే.
ఎవరి హాయంలో ఏం జరిగింది అన్నిటికంటే ముఖ్యం మీడియా మిత్రులకి అడుగుతున్నా, మీకు కూడా ఏ హాయంలో ఏం జరుగుతుంది, ఏం గౌరవం వస్తుందని మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. మంచికి మంచి గురించి కోరవలసిన బాధ్యత ఉంది. ప్రజానికం కోరేదంతా కూడా ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఏది ఇట్లా పట్టుకుంటా పోతే పక్కన మంట మండుతుంది. నియంత్రణ లేదు. కూరగాయల దగ్గర, సౌదల దగ్గరికి వెళ్ళి, పెట్రోల్ దగ్గరికి వెళ్ళి, డీజిల్ దగ్గరికి ఒకటండి కాదు. నీకు ఒకసారి వాటి మీద రేటు పెడితే సామాన్య మానవునికి చాలా కష్టమవుతుంది. వాళ్ళకు వచ్చిన జీతం, వచ్చిరాని జీతంతో నువ్వు ఎంత ఇక్కడ 10 రూపాయలు పెంచినా ఆడ 1000 రూపాయలు ఉల్టా ఖర్చు అవుతుంది. ఇంటికి వస్తే ఇంటిని నడిపించడం తెలుస్తుంది ఆడపిల్ల. కనుక అవన్నీ నియంత్రణ పెట్టవలసిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు వాగ్దానాలు మొత్తం చేస్తున్నాం. ఇక మనం వాగ్దానాలు అంటే కోటలు దాటాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమయాన్ని ఏమి వాళ్ళు వాడుకున్నారు అనేది చూడాలి. లాస్ట్ మూమెంట్లో ఎన్ని ఫౌండేషన్స్ చేసినా రేపు వచ్చినాక ఫస్ట్ తడవే ఎవరు వచ్చిన ప్రభుత్వంలోకి వాళ్ళకేయాలి. అది చేయాలి. కానీ లాస్ట్ మూమెంట్లో ఫౌండేషన్స్ ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మీకు తెలియాలి, మాకడే మీ మేధావి శక్తి కూడా మేము ఎంత చెప్పు, మాకెంత తెలిసినా మేమేంటంటే మేము మీకు చెప్పేవాళ్ళమే. అన్ని పార్టీల వాళ్ళు కూడా మీకే చెప్తాము. అందులో మీరు బేరీ చేసి మంచి చెడు మీరు నిర్ణయించవలసిందిగా మేము ప్రార్థిస్తాం. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయడం ఆ ఒక్కటి అడగక ఎక్కడ చేయాలో చెప్పు. గతంలో సికింద్రాబాద్ కేసీఆర్ని అడుగుపోయి, కేసీఆర్ని అడుగు ఎక్కడికి వెళ్ళి నిలబడుతున్నావు, రేవంత్ రెడ్డిని అడుగు ఎక్కడికి వెళ్ళి నిలబడతావు అని, ఏమ్మా కిషన్ రెడ్డిని అడుగు ఎక్కడికి వెళ్ళి నిలబడతావు. వాళ్ళంతా అయినా కదా అదే రాను. గతంలో సికింద్రాబాద్ నేను అందుకొచ్చే మళ్ళా చెప్పిన మీకు మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే సికింద్రాబాద్ నేను ఫస్ట్ రోజే చెప్పిన నిలబడ్డప్పుడు నెక్స్ట్ వీడికి రానని నేను ఓటమికి వెళ్ళి కాదు. అప్పుడు కూడా మేమే గెలిచినాము. 34,000, 35,000, 34,800 ఓట్లు వచ్చినాయి మనకు. అంటే మనం గెలిపోయి ఇప్పటివరకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 30,000 వచ్చిన ప్రతి వ్యక్తి గెలిచాడు. 34,000 దాదాపు 35,000 వచ్చినాయి. 200 దాకా మనం గెలిచినట్టే కదా. సరే, అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం. కనుక నేనేమన్నా గతంలో గురించి పోతలేదు. వచ్చే మూమెంట్ను కూడా ప్రభుత్వాలు ఏం చేసినాయి, అన్ని ప్రభుత్వాలు నడిపించినాయి. ఎవరి హయాంలో ధరల నియంత్రణతో పాటు అన్ని విభాగాలకు న్యాయం ఎక్కడ జరిగిందనేది మీరు బేరీ చేసుకోండి. మేమేమనుకున్నాం, తెలుగుదేశం వచ్చిన తర్వాత మంచిది జరిగిందని మా మనకు. అది నిధి నిర్ధారణ చేయవలసింది ప్రజలు. క్రమశిక్షణ అలవాటు పార్టీలు మేము అన్నాం. అది నిర్ణయించవలసింది ప్రజలు. అన్నీ కూడా నీకు హైదరాబాద్లో 3 రోజులకు 4 రోజులకు కర్ఫ్యూ డేట్, కర్ఫ్యూ అనేది కనబడుతున్నాయి.